హైదరాబాద్ లో ఫుట్పాత్ల కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. ఫుట్పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలని సూచించారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామని గరమయ్యారు. అధికారులు ఒక చోట పనిచేస్తూ బదిలీలతో మరో చోటికి వెళ్తారన్న దానం ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజా ప్రతినిధులని ఆశ్రయిస్తారని చెప్పారు. హైదరాబాద్ లో ఫుట్పాత్ల కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. ఫుట్పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలని సూచించారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య తాము తిరగలేకపోతున్నామని గరమయ్యారు. అధికారులు ఒక చోట పనిచేస్తూ బదిలీలతో మరో చోటికి వెళ్తారన్న దానం ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజా ప్రతినిధులనే ఆశ్రయిస్తారని అన్నారు. ఎప్పుడే గానీ ఏకపక్షంగా పోకూడదు. నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాధ అని. కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతలేదు. రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గులగొడతారంట, రేపు అక్కడ గులగొడతారంట. ఏదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుండిపోతారు. ఇది పేద ప్రజల యొక్క వారి జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య. కాబట్టి అధికారులు కొంతమంది ఏంటంటే వాళ్ళు మేమే సుప్రీం అన్న ఫీలింగ్ లో పోతున్నారు. ప్రజల ఆవేదనని నేను చెప్పాను.